వెల్కమ్ టు మై ఛానల్ రితికా టీవీ. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం, ఓకేనా. ఫిష్, ఆయిల్, తగినంత ఆయిల్, మసాలా పౌడర్, ఇందులో దాల్చిన చెక్క, లవంగాయలు, ధనియాలు, ఇలాచీలు ఇవన్నీ వేయించి, జీలకర్ర ఇవన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. సన్నగా తురిమిన ఆనియన్స్, ఇలా సన్నగా తురుముకోవాలండి. సన్నగా తురిమిన ఆనియన్స్, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, కారం, తగినంత ఉప్పు. ఇది వచ్చేసి టమాటాని మిక్సీలో వేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకున్నానండి, టమాటా జ్యూస్. అలాగే పచ్చిమిర్చిని ఇలా చేసుకోవాలి. ఇది వచ్చేసి కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. చేతులు జీలకర్ర జీలకర్రలో చిటపట వేస్తున్నప్పుడే పచ్చిమిర్చి వేసుకోవాలండి. కడిగి తెచ్చుకున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించాలి. ఆనియన్స్, ఇలా సన్నగా తురిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి.
ఇలా కలుపుతూ ఉండాలి. ఈ చేపలు అనేవి నీసు వాసన రాకుండా ముందే ఉప్పేసి ఒక నిమ్మకాయ పెట్టుకొని ఉప్పు వేసుకొని చాలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి నేను. మీరు కూడా అలాగే నీసు వాసన రాకుండా ఉండాలంటే సాల్ట్ ఒక నిమ్మకాయ పిండేసి మంచి నీట్గా కడిగి పెట్టుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు ఉంది కదండి, అది ఇందులో వేసేసుకున్నాం. టమాటా వేయడం వల్ల చాలా మంచి టేస్టీ వస్తుందండి. కొంచెం గ్రేవీ కూడా మనకి ఎక్కువ వచ్చింది. అందు గురించి నేను టమాటా యాడ్ చేసుకున్నాను. కొంచెం టమాటాను కూడా ఉడకనిచ్చేద్దాం. ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అందుకే టమాటా కొంచెం త్వరగానే బాయిల్డ్ అయిపోతుంది ఆయిల్లో కదండి. మనకు కొంచెం ఇట్లా గుజ్జు గుజ్జుగా బాగా ఉంటుంది. ఇందులో కొంచెం కారం,
చేపల పులుసులో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్ కూడా అనిపిస్తుంది. తగినంత సాల్ట్, చూడండి గ్రేవీ చూడండి ఎంత బాగుందో. చాలా టమాటా వేసుకున్నాం కదండి, అందుకే ఇంత ఎక్కువ గ్రేవీ వచ్చింది. ఆనియన్స్ కూడా చాలా ఎక్కువగా వేసుకోవాలండి. ఫిషెస్ని కడిగి వాష్ చేసుకున్న ఫిషెస్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు నార్మల్గా కలపాలండి, ఏం కాదు, కానీ ఉడికిన తర్వాత మాత్రం చాలా స్లోగా కలపాలి, ఎందుకంటే ముక్కలు చెదిరిపోతాయి. చూస్తున్నారా ఎలా బాయిల్ అవుతుందో? చిన్నగా ముక్కల్ని తిప్పుకుంటూ ఉండాలండి. మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుందండి స్మెల్. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని పోసేద్దాం. చేపల పులుసు అనేది వేడిగా ఉన్నప్పుడు తినడం కన్నా చల్లగా అయినప్పుడు తింటేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ పులుపుదనం అనేది చేపల ముక్కలకు పట్టేసి అసలు తింటూ ఉంటుంటే చాలా ఎంత బాగా అనిపిస్తుందండి. నాకైతే ఇష్టమైన రెసిపీ ఇది చేపల పులుసు. కొద్దిసేపు మూత పెట్టేసి బాయిల్ అవ్వని. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా బాయిల్ అవుతుందో, ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం దగ్గర దాకా ఉడకాలన్నమాట. ఇంకొంచెం దగ్గరికి ఉడికిందంటే మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసారా నూనె తేలుతుంది పైకి ఇలా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంచెం దగ్గరికి ఉడకాలండి. ఇంకొంచెం దగ్గరికి ఉడికితే బాగుంటుంది.
మన గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాం. మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. చాలా చిన్నగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఇప్పుడు ఉడికినాయి కదా ఆల్రెడీ. చూసారా, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా వేడిగా తినడం కన్నా చల్లగా అయినప్పుడు తింటే చేపల పులుసు చాలా ఎమ్మీగా మంచిగా టేస్టీగా ఉంటుందండి. మా చేపల పులుసు మీకు నచ్చింది అనుకుంటానండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you for watching my channel. Bye అండి. Take care. Have a nice day.